మార్కెట్ యార్డ్ గోడౌన్లో ఉండబడిన పేదల ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం కొనుగోలు చేసిన 268 టన్నుల ఇనుప కడ్డీలు మాయమైనాయి. దొంగతనం జరిగింది. ఈ దొంగతనం సంబంధించిన అధికారి ఏఈ సుబ్రహ్మణ్యం కేఎల్ సుబ్రహ్మణ్యం ద్వారా రాచమల్ల శివప్రసాద్కి సంబంధించిన కాంట్రాక్టర్లతో కలిసి ఈ కడ్డీలు అమ్ముకున్నారు. నీ వాటా ఎంత, ఇందులో నీ భాగం ఎంత మాజీ ఎమ్మెల్యే గారు అని ఒక పెద్ద అబద్ధాన్ని నిజం చేసేందుకు నా పైన ఒక అపవాదు వేసినాడు. నిజమే, 2024 వరకు 19 నుంచి 2024 వరకు ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వారు అబద్ధాలతోనే నా మీద గెలవడానికి ప్రయత్నం చేసినారు. ప్రజలారా, నాకు తెలుసు ఈ నియోజకవర్గంలో ఉండే 2,45,000 మంది ఓటర్లకు నా మీద ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు. ఇంకా నేను నిజాయితీగా చెప్పాలంటే రాజకీయాలలో క్రియాశీలకంగా కొనసాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 1000 మందిని మినహాయిస్తే తక్కిన తెలుగుదేశం పార్టీకి ఓటేసే, రాజకీయాలకు సంబంధం లేకుండా తెలుగుదేశం పార్టీకి ఓటేసే సామాన్య ప్రజలకు కూడా నేనంటే ప్రేమే. నాకు ఓటు వేయకపోయి ఉండొచ్చు, తెలుగుదేశం పార్టీ అంటే ఇష్టం ఉండొచ్చు, లేకుంటే వాళ్ళ అవసరాల కోసం చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలకు ఆకర్షితులై ఓటేసి ఉండొచ్చు. కానీ నా మీద వ్యతిరేకత లేదు. నా మీద వాళ్ళకు ప్రేమ ఉంది. ఈ 2,45,000 మందికి నా మీద ఎంత విశ్వాసం ఉండేది, నా మీద ఎంత ప్రేమ ఉండేది నాకు తెలుసు. వరదరాజిరెడ్డి గారు 2019 నుంచి 24 వరకు అబద్ధాలు చెప్పే ప్రయత్నమే చేసినారు. లాస్ట్ 6 నెలల ముందు, అంతకుముందు ప్రవీణ్ కేవలం అబద్ధాలు నా మీద చెప్పి ఎన్నికల్లో గెలవడానికి వాళ్ళు అనుసరించిన మార్గం అబద్ధాలే. అప్పుడంటే చెప్పినారయ్యా, 24 కంటే ముందు ఎన్నికల్లో గెలవాలి కాబట్టి మీ రాజకీయ స్వార్థం కోసం అబద్ధాలు చెప్పి నా మీద పడి ఏడ్చినారు. 24లో మీరు గెలిచిన తర్వాత, మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా నా మీద పడి మీరు ఏడ్చే పరిస్థితుల్లో ఉండారంటే మీరు ఎంత మానసికంగా రాజకీయంగా బలహీనులో ఒక్కసారి అర్థం చేసుకోండి ప్రజలారా. ఇల్లు అంటే నా పేరు ఎత్తకుండా, నా మీద నిందలేయకుండా వీళ్ళు రాజకీయాలు చేసే పరిస్థితుల్లో లేరు. ఎందుకు లేరు అంటే గనా చేసిన మంచిని చెప్పుకునేదానికి లేదు, వాళ్ళ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని సంక్షేమాన్ని చెప్పుకునేదానికి లేదు. ఇన్ని వైఫల్యాల మధ్య ఇలా ప్రభుత్వం కానీ, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే ప్రొద్దుటూరులో చెప్పిన మాటలకు చేసే అభివృద్ధికి పనులకు కానీ, ఇంకా ప్రొద్దుటూరు ఆయన చెప్పిన మాటలైతే కోకొల్లలు పాల కేంద్రం తెరిపిస్తా, మెడికల్ కాలేజ్ కట్టిస్తా, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొస్తా, అసాంఘిక కార్యకలాపాలపైన ఉక్కుపాదం మోపుతా, ఆయన చెప్పినది ఏది మీరు చెప్పిన హామీని మీ చంద్రబాబు నాయుడు నెరవేర్చలే, ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వరదరాజిరెడ్డి నెరవేర్చలే. అందుకే మీకు మంచి చెప్పుకునే దానికి ఏమీ లేదు. కాబట్టి రాచమల్ల శివప్రసాద్ రెడ్డి మీద, మా పార్టీ మీద ఇంకా నిందలు వేస్తూ మీరు రాజకీయాలు చేసి బతికి బట్టగట్టాలనుకుంటున్నారు చూడి, ఇది మీ మానసికమైనటువంటి బలహీనత. ఆ నేపథ్యంలోనే మార్కెట్ యార్డ్ గోడౌన్లో ఉండబడిన 2 కోట్ల విలువ చేసే పేద ప్రజల ఇళ్ల నిర్మాణానికి ఉపయోగించిన ఇనుప గడ్డీలు దొంగతనం జరిగిందని, అది సంబంధించిన ఏఈ కాంట్రాక్టర్లు కలిసి అమ్మినారని, అందులో నాకు వాటా ఇచ్చినారని, అది 24 కంటే ముందే అమ్మేసినారని ఆయన మాట్లాడింది. 2024 కంటే ముందే మా ప్రభుత్వంలో ఉండేటప్పుడు. ఎందుకంటే నాకు వాటా ఇచ్చినారంటే మా ప్రభుత్వంలో ఉన్నప్పుడే కదా నాకు వాటా ఇచ్చేది. అమ్మగలిగింది కూడా మా ప్రభుత్వంలో ఉన్నప్పుడే కదా ఏఈలు కాంట్రాక్టర్లు అమ్మగలిగేది. సో 2024 ఎన్నికల కంటే ముందే ఆ కడ్డీలను నేను మాయం చేసినట్టు, అందులో నాకు వాటా వచ్చినట్టు ఈ మీడియా సోదరుల ముందర ప్రజలను ఉద్దేశించి ఆగిత్యపు మాటలు మాట్లాడినాడు. మా ప్రభుత్వంలో పేద ప్రజల కోసం మేము ఇల్లు కట్టాలని చెప్పి కడ్డీలు కొంటే ఆయన చెప్పింది మా ప్రభుత్వంలో అమ్మినట్టు. సంబంధించిన అధికారి చెప్పినది సెప్టెంబర్ 4వ తారీఖు వరకు, 2025 సెప్టెంబర్ 4వ తారీఖు వరకు గోడౌన్లో ఇనుప కడ్డీలు ఉన్నాయి. సెప్టెంబర్ 4 తర్వాత అవి మాయమైనాయి అని చెప్పి సంబంధించిన హౌసింగ్ డిపార్ట్మెంట్ పీడీ ధృవీకరించినాడు. ఈ అధికారులకు, కలెక్టర్కు నివేదిక ఇచ్చినాడు. 2025 సెప్టెంబర్ 4 తర్వాత మాత్రమే అది మాయమైంది. సెప్టెంబర్ 4 తర్వాత 2025 నుంచి ఎవరి ఊరికి ఎమ్మెల్యే? వరదరాజిరెడ్డి. ఎవరి రాష్ట్రంలో ప్రభుత్వం? అధికార పార్టీ తెలుగుదేశాంది. మరి నీ పార్టీ అధికారంలో ఉండి, నువ్వు ఎమ్మెల్యే ఉండి, మీ ఊర్లో నీ అయాములో సెప్టెంబర్ 4, 2020 తర్వాత ఇనుప కడ్డీలు మాయమైతే ఏ విధంగా నన్ను మాట్లాడతావు? ఇప్పుడు మేము అడుగుతున్నాం, నిన్ను గౌరవంగా అడుగుతున్నాం, పెద్ద ఆయన 2025 సెప్టెంబర్ 4 వరకు ఉండబడిన కడ్డీలు తర్వాత మాయమైనాయి అంటే నీ ప్రభుత్వంలో నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దీనికి సమాధానం చెప్తావా చెప్పవా? నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ప్రజలకు వివరణ ఇస్తూ ప్రజల తరఫున అడుగుతా ఉన్నా. సంబంధించిన సుబ్రహ్మణ్యాన్ని మీరు అరెస్ట్ చేసి
తెర వెనుకలుండే దొంగలను మీరు బహిర్గతం చేసి వారిని కూడా ఎఫ్ఐఆర్లో ముద్దాయిలను చేసి ఆ ఇనప కడ్డీలు ఏ అంగటికన్నా పోయింటే అంగట్లో నుంచి తెప్పియండి, యా గోడలేకన్నా పోయింటే గోడలో నుంచి తెప్పించి ప్రభుత్వం యొక్క ఆస్తిని ప్రభుత్వానికి స్వాధీనం చేయండి. ప్రభుత్వ ఆస్తిని ఇంత యథేచ్ఛగా దొంగతనాలు చేసిన తర్వాత కూడా మీరు రాజకీయ ఒత్తిళ్లకు లొంగి అసలు నేరస్తులను బయట పెట్టకుండా ఉంటే ఇక రాబోయే భవిష్యత్ కాలంలో రాజకీయ నాయకులు ఉద్యోగస్తులు కలిసి, రాజకీయ నాయకులు 90 మంది 80 మంది ఇటనే పనులు చేసే ప్రజల ఆస్తి ప్రభుత్వం దగ్గర ఉండకుండా ఇట్లా రాజకీయ నాయకుల కొంపల లేకపోతాయి. దీనికి మీరు సహకరించకూడదు. రాజకీయ నాయకుల కంటే ఈరోజు అసలు నేరస్తులు మీరు బయట పెట్టాలా పోలీసు అధికారులారా. నేను చెప్పిన ప్రకారం గోడౌన్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, మార్కెట్ యార్డ్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, హమాలీలు ఉన్నారు, గోడౌన్ ఇన్ఛార్జ్ ఉన్నారు. నిజంగా మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తే 15 గంటలు చాలు, మీకు 15 గంటలు చాలు. మీరు చేయలేదంటే వరదరాజుడి యొక్క ప్రెజర్కు లోనవుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మీరు నేరస్తులను బహిరంగంగా తీసుకురావాలా, ప్రాపర్టీని కాపాడాలా. మరొక 4 రోజులు 5 రోజుల్లో చూస్తాం. మీరు కనుక నేర విచారణ సక్రమంగా చేయకపోతే నేను ధర్నా చేస్తా, శివాలయం సెంటర్లో కూర్చుంటా, రిలే నిరాదీక్ష చేస్తా, ప్రతిరోజు రిలే నిరాదీక్ష చేస్తా. మీరు అసలు దొంగలను పట్టుకునేంత వరకు. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.